శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో చంద్రుడి నుంచి గ్రహాలు ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశం తెలుసుకున్నాం. సాధారణంగా చంద్రుడి నుంచి కూడా కొన్ని గ్రహాలు ప్రత్యేకంగా కొన్ని స్థానాల నుంచి ఉంటే భోగభాగ్యాలు కలుగుతూ ఉంటాయి, ధనలాభాలు కలుగుతాయి, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ఆ పర్టికులర్ గ్రహ మహాదశలోను ఆ గ్రహం నీచ పట్టకుండా ఉండి నవాంశలో కూడా నీచ పట్టకపోతే అప్పుడు ఈ ఫలితాలు ఖచ్చితంగా ఆ జాతకుడు అనుభవిస్తారు. అవి ఏంటి అని చూసుకుంటే, చంద్రుడి నుంచి 6, 10 స్థానాల్లో కనుక రవిగ్రహం ఉంటే, చంద్రుడి నుంచి 6, 10 స్థానాల్లో రవిగ్రహం ఉంటే ధనలాభం బాగుంటుంది, అన్ని రకాల సుఖాలు అనుభవిస్తారు అని చెప్పొచ్చు. అంటే సుఖంగా ఉంటుంది, జీవితం లగ్జరీగా సుఖంగా ఉంటుంది, ధనలాభాలు బాగుంటాయి. చంద్రుడి నుంచి 6, 10 స్థానాల్లో రవిగ్రహం కనుక ఉంటే ఇది రవి మహాదశలో ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు ఆ జాతకులు. చంద్రుడి నుంచి 3, 11 స్థానాల్లో కనుక కుజుడు కనుక ఉంటే, చంద్రుడి నుంచి 3, 11 స్థానాల్లో కుజుడు కనుక ఉంటే రాజసన్మానం ఉంటుంది. అంటే వాళ్ళ అధికారులను వెళ్ళి ఎప్పుడు రివార్డ్స్ అండ్ అవార్డ్స్తో రికగ్నైజ్ చేస్తూ ఉంటారు, ధనలాభాలు కలుగుతూ ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయని చెప్పచ్చు. అంటే నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, వాళ్ళు పనిచేసేటువంటి ఆర్గనైజేషన్లో నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అంతేకాకుండా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ దక్కుతూ ఉంటాయి ఎప్పుడు చంద్రుడి నుంచి 3, 11 స్థానాల్లో కుజుడు కనుక ఉంటే. అదే చంద్రుడి నుంచి 2, 3, 5, 10, 11 ఈ స్థానాల్లో బుధుడు కనుక ఉంటే చాలా చాలా మంచిది. చంద్రుడి నుంచి 2, 3, 5, 10, 11 స్థానాల్లో కనుక బుధుడు ఉంటే చాలా మంచిది. మంచి ఉద్యోగం చేస్తారు, మంచి విద్య లభిస్తుంది, వృత్తిపరంగా చాలా బాగుంటుంది, ధనలాభాలు కలుగుతాయి. అదే చంద్రుడి నుంచి 2, 3, 5, 9, 12 స్థానాల్లో గురుగ్రహం కనుక ఉంటే శుభకరమైనటువంటి జీవితం కలుగుతుంది, ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగంలో కూడా మంచి పొజిషన్లో ఉంటారని చెప్పుకోవచ్చు. చంద్రుడి నుంచి 2, 3, 5, 9, 12 స్థానాల్లో గురుగ్రహం కనుక ఉంటే ఈ ఫలితాలన్నీ ఆ పర్టికులర్ గ్రహ దశలో అనుభవిస్తారు. గురు మహాదశలో ఈ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు ఆ జాతకులు. అదే చంద్రుడి నుంచి 2, 5, 8, 9 ఈ స్థానాల్లో శుక్రుడు కనుక ఉంటే ఏ పనైనా చేసేటటువంటి సామర్థ్యం ఉంటుంది, లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది, భోగభాగ్యాలు అనుభవిస్తారు, ధన సంపదన బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. చంద్రుడి నుంచి 2, 5, 8 స్థానాలు యందు శుక్రుడు కనుక ఉంటే లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది, భోగభాగ్యాలు అనుభవిస్తారు, ఏ పనైనా చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు, ధన సంపాదన బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ శుక్ర మహాదశలో కానీ, శుక్రుడు ఉన్నటువంటి రాష్ట్రాధిపతి దశలో కానీ ఇలాంటివి ఎక్కువగా అనుభవించడానికి ఆస్కారాలు ఉంటాయి. అలాగే చంద్రుడి నుంచి 3, 6, 10, 12 స్థానాల్లో రాహువు కనుక ఉంటే, చంద్రుడి నుంచి 3, 6, 10, 11, 12 ఈ స్థానాల్లో రాహువు కనుక ఉంటే ధనధాన్య అభివృద్ధి చాలా చాలా బాగుంటుంది, డబ్బులు బాగా సంపాదిస్తారు, వృత్తిలో ఒక అడుగు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. రాహు మహాదశలో ఈ విధమైన ప్లేస్మెంట్ రాహువు కనుక ఉంటే చంద్రుడి నుంచి. ఇవి చంద్రుడి నుంచి చూసేటువంటి ఫలితాలు. ఇవి ప్రత్యేకంగా ఏంటి అంటే ఆ గ్రహ దశల్లో ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు ఈ ఫలితాలు. అంతేకాకుండా ఆ పర్టికులర్ గ్రహము నీచపట్టి ఉండకూడదు, నవాంశలో కూడా నీచపట్టి ఉండకూడదు. అలాంటప్పుడే ఈ ఫలితాలన్నీ అనుభవించడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.